రాత్రిపూట ఒక స్పూను ఒక గ్లాసు నీళ్ళలో పావు లీటర్ నీళ్ళలో వేసి రాత్రంతా నానిన తర్వాత ఉదయాన్నే పరగడుపున ఈ గింజలు నీళ్లు కలిపి తాగాలి. ఇవి నానిన తర్వాత ఎట్లుంటాయి అంటే సబ్జా గింజలు ఎట్లా అవుతాయో అట్లా ఉంటాయి. గింజలు కొంతమందికి అనుమానం అడుగుతుంటారు, నవలమంటారా మింగమంటారా? మీరు ఎట్లా చేసినా పర్వాలేదు, నవలండి మింగండి, ఎట్లా చేసినా కూడా మహావీర గింజలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. దీనికి ఇంకా ఇతర ఫలితాలు కూడా ఉన్నాయి, ఇతర లాభాలు కూడా ఉన్నాయి. బరువు అధికంగా ఉన్న వాళ్ళు బరువు తగ్గుతారు, జీర్ణశక్తి మందగించిన వాళ్ళు జీర్ణశక్తి పెరుగుతుంది, చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగుపరిచి అందంగా తయారవుతారు. ఇది కేవలం మిగతా మందులన్నీ 3 నెలలు వాడితే చాలు, దీన్ని మాత్రం కొన్ని సంవత్సరాల పాటు వాడాలి. ఎందుకంటే మళ్ళీ పునరావృతము కాకుండా బతికున్నంతకాలం నడుము నొప్పి రాకుండా ఇది మనల్ని కాపాడుతుంది. దీనివల్ల ఏమైనా నష్టం ఉంటుందా అంటే ఎటువంటి నష్టం లేదు. తులసి గింజలు పవిత్రమైన వన తులసి గింజలు వాడటం మంచిదే. వీటితో పాటు ఇంకోటి